ఇక్కడ హాజరైనటువంటి అందరూ విద్యార్థులుగా కనిపిస్తారు. వెరీ గుడ్. అందరికీ నా శుభాశీస్సులు. అలాగే మన కేకేఆర్ గౌతమ్ యాజమాన్యానికి, ప్రిన్సిపల్ గారు, ఇతర అధ్యాపక బృందానికి అందరికీ కూడా నమస్కారాలు. యాక్చువల్గా నాకు కొంచెం వేరే మీటింగ్ ఉంది, దానికోసం ఇప్పటికే లేట్ అయింది. అందుకనే నేను ముందుగా కొన్ని విషయాలు మీకు చెప్పి నేను వెళ్తాను, తర్వాత వీళ్ళు కంటిన్యూ చేస్తాను. సో నేను మా పోలీసు వారు ఇక్కడికి వచ్చి మిమ్మల్ని అందరినీ ఇక్కడ కూర్చోబెట్టి, కొంతమంది ఎండలో కూడా కూర్చున్నారు, మీకు చెప్పే విషయాలు ఏముంటున్నాయా బాగా అనిపించవచ్చు. అసలు మీకు ఒక ఆశ్చర్యం కలిగించవచ్చు, ఏంటి వీళ్ళు మా స్కూల్కి వచ్చి ఇంతమంది పోలీసు వారు వరుసగా కూర్చుని వాళ్ళు ఏం మాకు చెప్తారు, మాకు అవసరమా అనిపించవచ్చు. ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ కూడా ఇంచుమించు బాగా చదివే పిల్లలే ఉంటుంటారు. 8th క్లాసు, 9th క్లాసు, 10th క్లాసు. 10th క్లాస్ అనేది మీ జీవితంలో మొదటి మెట్టు. అది ఆ మెట్టు మీరు మంచిగా టైం సద్వినియోగం చేసుకుని మీ తెలివితేటలు ఉపయోగించి మంచి పరిస్థితులు కనుక ఉపయోగించి సహకరిస్తే మీ అందరికీ కూడా 500 దాటి 550, 580 మార్కుల వరకు మీరు 10వ తరగతిలో సాధిస్తారు. అందరూ మెరిట్ స్టూడెంటే, మీకు ఎలా చదవాలి, ఎప్పుడు చదవాలి అన్నీ నీకు చెప్పకర్లా. కానీ ఈ చదువుకునే క్రమంలో మనకి 10th క్లాసు, 8th క్లాసు, 9th క్లాసు, 10th క్లాసు వచ్చినప్పటికీ అది ఎండ పర్వాలేదు, ఎవరికి పడతారు. మిమ్మల్ని చూస్తుంటే నాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే మీరు చదువుకునే రోజుల్లో ఒక 45 సంవత్సరాల బ్యాక్ కనుక వెళ్తే ఆడపిల్లల్ని ఇలా చదివించేవారు కాదు. ఒక లేడీని, ఒక ఆడపిల్లని బయటికి రానిచ్చేవారు కాదు. నేర్పించకుండానే వాళ్ళకి యుక్త వయసు వచ్చిన వెంటనే మ్యారేజ్ చేసి పంపించేసేవారు. ఆ తర్వాత ప్రతి దశాబ్దానికి, ప్రతి 10 సంవత్సరాలకి ఒక కొత్త మార్పు వస్తుంది మనకి. మనం అదంతా ఆది కాలం అని చెప్పుకోవచ్చు. అంటే టెక్నాలజీ లేని కాలం, 1930 వరకు, 30, 40, 50, 60 వరకు. అప్పుడు ఉన్నటువంటి వాళ్ళు అంతకుముందు అప్పటి వరకు కూడా జరిగేదంతా కూడా టెక్నాలజీని అంత ఉపయోగించుకున్నటువంటి దేశం కాదు మనం. సో ఎప్పుడైతే మనకి పాశ్చాత్య దేశాలతో పాటుగా పోటీ పడి మనం కూడా టెక్నాలజీలో ముందుండి ఈరోజు భారతదేశంలో ఉన్నటువంటి వాళ్ళు ప్రపంచ దేశాలకు అందరికీ ఆదర్శవంతంగా ఎన్నో కంపెనీలకు వీళ్ళ సిఇఓలుగా ఎదిగి మన భారతదేశాన్ని కూడా ఈ టెక్నాలజీలో ఉపయోగించుకునే దాంట్లో చాలా ముందుకు వచ్చారు. ఎప్పుడైతే మనం ఈ సాంకేతికతను ఉపయోగించుకుంటున్నామో మన సమాజంలో కొన్ని కొత్త సమస్యలు వచ్చింది. మేము చిన్నప్పుడు మాకుండేటువంటి సమస్యలు ఏంటంటే అప్పుడు కన్యాశుల్కం అని, లేకపోతే వరకట్న సమస్య అని అలాంటివి ఉండేవి. ఇప్పుడు ఆధునిక సమాజంలో ఆధునించి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చామా. ఒక 20 సంవత్సరాల కింద సెల్ ఫోన్ వాడితే నువ్వు పాడైపోతావా, సెల్ ఫోన్ అని చెప్పి సెల్ ఫోన్ వద్దు అని చెప్పేవారు అప్పుడు. ఇప్పుడు కాదు, సెల్ ఫోన్ అందరూ ఉపయోగించుకోవాల్సిందే, కానీ జాగ్రత్తగా ఉపయోగించుకోవాలి. సో ఇప్పుడు వచ్చినటువంటి సమస్యలు ఏంటి? అరే మీకు ఆశ్చర్యం కలిగించవచ్చు, మేము కలిగేది 10th క్లాసే కదా, ఇంకా కనీసం జూనియర్ కాలేజీకి కూడా రాలేదు. మేము ఈ జూనియర్ కాలేజీకి కూడా రాకుండా పోలీసు వారు మాకు చెప్పేటువంటి అంత సమస్యలే ఉన్నాయని మీకు అనిపించవచ్చు. ఇక్కడ మీకు సమస్య 2 రకాలుగా వస్తుంది. ఇక్కడ ఉన్నటువంటి ఆడపిల్లలందరికీ గమనించండి. ఒకటి, ఆ సమస్యని మీకు మీరే తెచ్చుకుంటారు. ఆ సమస్యని మీరే తెచ్చుకుంటారు. ఎందుకంటే ఎప్పుడైతే మనకి తల్లిదండ్రులు, స్నేహితులు, బంధువుల యొక్క ప్రాధాన్యత తగ్గిపోయి మనం అందరం కూడా టెక్నాలజీ మీద పడి సెల్ ఫోన్స్, మనం ఉన్నటువంటి ఇంటర్నెట్
ఇవన్నీ ఎప్పుడైతే ఉపయోగించుకుంటున్నామో మనకి హ్యూమన్ రిలేషన్స్ లో కూడా చాలా దెబ్బ తగిలింది. ఇప్పుడు స్నేహితులు లేరు, చదువుకునేటప్పుడు ఉండేటువంటి వాళ్ళే, మీతో పాటు చదువుకునే వాళ్ళే. సో ఈ రకంలో ఒకటి సమస్య మీకు మీరుగా ఎలా తెచ్చుకుంటారంటే, మీకు ఇంకా పరిపక్వత రాకుండానే మీరు బాగా టైం ఉపయోగించుకుని బాగా చదవవలసినటువంటి వయసులో మీరు ఎవరైనా ఇష్టపడటం కానీ, ఎవరితోటైనా చనువుగా మాట్లాడటం వల్ల కానీ, మీరు లేకపోతే ఏదైనా ఒకటి అట్రాక్ట్ అవటం వల్ల కానీ, మీకు పూర్తిగా పరిపక్వమైనటువంటి నాలెడ్జ్ లేకపోవటం వలన మీరు మీకు మీరుగానే కొంతమంది సమస్యలు తెచ్చుకుంటారు. ఇప్పుడు ఈ రోజున మనకి ఈ ఆధునిక సమాజంలో ఆడపిల్లలకు ఒక సమస్య అయితే మగపిల్లలకు ఇంకొక సమస్య ఉంది. ఈ రెండు ఎంత తీవ్రతగా ఉన్నాయంటే దీనికోసం ప్రతినిత్యం పోలీసుతో పాటుగా విద్యా సంస్థల్లో ఉన్నటువంటి ఫ్యాకల్టీతో పాటుగా అధ్యాపక బృందంతో పాటుగా ఎన్జిఓస్ అందరూ కూడా కృషి చేయవలసి వస్తుంది. అది సమస్య ఏంటంటే ఆడపిల్లలకి అసలు మనకి ఆశ్చర్యం వేస్తుంది. ఇంకా యుక్త వయసు రాకుండానే మీరంతా కూడా ఇప్పుడు 12-13 సంవత్సరాల వయసు ఉంటారు మీరంతా. ఈ వయసులో ఉన్నటువంటి పిల్లల్లోనే కొంతమంది చెడు మార్గానికి వెళ్ళడం, అంటే మీకు అంత లోతుగా చెప్పడం భావ్యం కాదు కాబట్టి నేను అంత లోతుగా చెప్పట్లేదు. చెడు సావాసాలు అనేవి మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ చేయకూడదు. చెడు సావాసాలు అనేది ఎట్టి పరిస్థితుల్లోనూ చేయకూడదు. చెడు స్నేహితులతో కూడా మీరు మెలగకూడదు. మీ చదువుకునే వయసులో చదువు అనే కాన్సెప్ట్ లో మీరు ఉన్నప్పుడు మీకు మీరుగా సమస్యలు తెచ్చుకునేటువంటి సందర్భాలన్నింటినీ కూడా పూర్తిగా అవాయిడ్ చేయాలి. మీరు ఈ శక్తి యాప్ గురించి చెప్తారు కదా, ఇక్కడ ఉన్నారు, నేను వెళ్ళిన తర్వాత కూడా శక్తి యాప్ ఎలా ఉపయోగపడుతుంది, ఏం ఉపయోగపడుతుంది అనేది వీళ్ళు చెప్తారు మీకు బాగా. దీంట్లో మీకు ఇప్పుడు మనకి కొత్తగా వచ్చినటువంటి పెద్ద సమస్య ఏంటంటే, కొంతమంది పిచ్చి వాళ్ళు ఉంటారు. చూసారా? పిచ్చి వాళ్ళు చూసారా? పిచ్చి వాళ్ళు ఎవరన్నా చూసారా? ఈ పిచ్చి వాళ్ళలో సైకలాజికల్ డిజార్డర్స్ అంటే మానసిక రుగ్మతలు కలిగిన 12 రుగ్మతలు ఉంటాయి మనిషికి. 12 మానసిక రుగ్మతలు ఉంటాయి. ఇవన్నీ పిచ్చివాళ్ళ లక్షణాలే. దాంట్లో ఒక మానసిక రుగ్మత ఏంటంటే, వాడు 60 సంవత్సరాల వయసు ఉండేవండి, 70 సంవత్సరాల వయసు ఉండేవండి, లేకపోతే వాడు 10 సంవత్సరాలు ఉండేవండి, వాడికి సైకలాజికల్ సెక్షువల్ డిజార్డర్స్ ఉంటాయి. మానసిక రుగ్మత. వాడు 70 సంవత్సరాల వయసు వచ్చింది కదా, పెద్ద అయినా పెద్దలను గౌరవింపమని మా టీచర్ గారు చెప్పారని పెద్దలను గౌరవించేటట్టు అర్హత ఉన్న వాళ్ళు ఉంటారు, లేని వాళ్ళు. మీరు డిఫరెన్షియేట్ చేయాలి దాన్ని. వీడు మంచివాడా చెడ్డవాడా అనేది మీరు డిఫరెన్షియేట్ చేయలేరు. పెద్దల్ని గౌరవింపమన్నారు కాబట్టి వాడికి 70 సంవత్సరాలు ఉన్నాయి కాబట్టి గౌరవించాలనే ఉద్దేశంతో ఉంటారు. కానీ ఈ మానసిక రుగ్మత ఉన్నవాడు పసిగట్టాలి. మానసిక రుగ్మతలు ఉన్న వాళ్ళని పసిగట్టాలి. వాళ్ళు ఏంటంటే, వీడికి 70 సంవత్సరాలు ఉన్నాయి, ఈ అమ్మాయికి 10 సంవత్సరాలే, లేకపోతే 12 సంవత్సరాలే, 13 సంవత్సరాలు అనేది వాడికి ఏమి తేడా తెలియదు. ఎందుకంటే వాడికి సైకలాజికల్ డిజార్డర్ ఉంది. అంటే పైకి చాలా మంచి పిచ్చివాడు, అంటే ఏదో నాలెడ్జ్ అలా ఉండడు, చాలా బాగుంటాడు, చాలా తెలివిగా ఉంటాడు. కానీ ఆడి మనసులో ఉన్నటువంటి చెడు ఆలోచన గురించి మనం పసిగట్టలేము. ఫోన్ వీడియో చూసి దాన్ని వాయోరిజం అంటారు. సైకలాజికల్ టర్మ్ ఏంటంటే డిజార్డర్ టర్మ్ వాయోరిజం. మీరు నెట్లో కొట్టి వాడు తండ్రి కూతుర్ని పాటు చేస్తారు, బయట అవసరం. ఆ వాయోరిజం అనే సైకలాజికల్ డిజార్డర్ ఉంటే ఆడికి వయసుతో పని లేదు. కాలకోట శాపం లాగా, 4 బాబు లాగా. సో వీళ్ళ దగ్గర నుంచి మీరు జాగ్రత్తగా ఉండాలి. దానికోసం మనం 1 సంవత్సరాలు 5 సంవత్సరాల పిల్లల మీద కూడా వాళ్ళకి కాటేస్తాం. ఆ వాయోరిజం అనే
సైకలాజికల్ అనే దాన్ని బట్టి కూడా మేము వాడు చెడు ప్రవర్తన నిన్ను కౌగిలించుకున్నట్టుగా ఫోటో తీస్తారు, తయారు చేస్తారు. అలా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉన్నట్టుగా దానికి గుర్తింపు. ద్వాపరయుగం వచ్చినప్పటికీ ఇంకా అందంగా సృష్టించాడు దుర్యోధనుడు వీళ్ళందరూ. కలియుగం వచ్చినప్పటికి ఏమైంది, ఈ రాక్షసులందరూ దేవుణ్ణి ప్రార్థించారంట బ్రహ్మని. మీరు మాకేమో అంద వికారంగా పెడతామన్న ప్రతి వాళ్ళు వచ్చి మమ్మల్ని చంపేస్తున్నారు, మమ్మల్ని కూడా అందంగా సృష్టించంటే అప్పుడు బ్రహ్మ ఏం చేశాడంటే రాక్షసుల్ని దేవుణ్ణి ఒకే మానవుడి రూపంలో పెట్టేశాడు. ఇప్పుడు మనిషిలోనే దేవుడి లక్షణాలు ఉంటాయి, అంటే దేవత లక్షణాలు ఉంటాయి, రాక్షస లక్షణాలు ఉంటాయి. ఇప్పుడు వీళ్ళలోనే రాక్షసుడు ఉంటాడు, అలాగే దేవుడు. రాక్షస లక్షణాలు రాకుండా ఉండాలంటే బాగా చదువుకో. ఎవరు వాడు? పోలీసులే. పోలీసు వాళ్ళు మీకోసం, మీ రక్షణ కోసం ఏలూరు పట్టణానికి, అలాగే ప్రతి పోలీస్ స్టేషన్కి ఒకరు ఉన్నారు, ఇద్దరు ఉంటారు. వీళ్ళు మీ టౌన్ పోలీస్ స్టేషన్, మన ఏలూరు టౌన్కి కార్పొరేషన్ ఉన్నటువంటి ఈ మహిళలకి అలాగే మిగిలాంటి పిల్లలకి ప్రొటెక్షన్ కోసం ఏర్పాటు చేసినటువంటి శక్తి ఎంత తినమ్మా ఉందా? శక్తి అంటే ఏపీ పోలీస్ చైల్డ్ సేఫ్టీ వింగ్ ఉందా? అది అందుకని ఇంకొక అమ్మాయి రాలేదు, రోజు వస్తారు వాళ్ళకి మన మేడం గారు ఇన్ఛార్జ్. అదేగా వాళ్ళే శక్తి టీమ్స్ అని పెట్టి మీ రక్షణ కోసం మీ ప్రతిరోజు మీ కాలేజ్ వదిలినప్పుడు కానీ లేకపోతే మీరు బస్సు ఎక్కేటప్పుడు కానీ వస్తుంటారా? కనపడుతున్న వాళ్ళు కనపడలేదా? నిజం చెప్పండి. నో సారా? లేదు, వస్తారు, ఖచ్చితంగా వస్తారు. ఎందుకంటే కొంతమందికి ఆగతాయిలు, వాళ్ళకి ఏం పని ఉండదు. మార్కెట్లో 100కి 4-5 షర్ట్లు 6 షర్ట్లు ఇస్తూ ఉంటారు. ఎక్కడ రోడ్డు పక్కన మాల్స్ పెడతారు కదా, సండే మాల్స్ అని ఉంటాయి. 100 రూపాయలకి 5 షర్ట్లు 6 షర్ట్లు, 100 రూపాయలకి 6 ప్యాంట్లు. ఇక్కడ చిరిగిపోయింది, ఇక్కడ పోయింది. అదేదా ఆ పాత అన్ని కొనుక్కొచ్చేస్తారు. ఎక్కడో కొంతమంది వాడేసి వదిలేస్తారు కదా. మనకు ఎక్కువగా అటు సైడ్ పాన్ కంట్రీస్ లో వాడేసి ఎక్కువ రోజు మనలాగా వాడిందే వాడరు వాళ్ళు. అవునా? వాళ్ళు ఏం చేస్తారంటే 4-5 సార్లు వాడిన తర్వాత దాన్ని తీసేస్తారు. అవన్నీ మన దగ్గరికి డ్రై క్లీన్ చేసేసి వచ్చేస్తూ ఉంటాయి. అవి మాల్స్ పెట్టి అమ్మేస్తూ ఉంటారు, అవి కొనేస్తూ ఉంటారు కుర్రోళ్ళు. కొంతమంది కుర్రోళ్ళు ఉంటారు కదా, జెంట్స్. వేసేసుకొని ఆ ప్యాంటు షర్ట్ పొద్దున నుండి సాయంత్రం మారుతూ ఉంటాడు. అవునా? బండి మోటార్ సైకిల్ అది ఎవడో పక్కన ఫ్రెండ్దో లేదా వాళ్ళ అన్నయ్యదో లేకపోతే వాళ్ళ బావగారిదో సైలెంట్ ఇక్కడికి వెళ్ళి వస్తా చెప్పి వేసుకొస్తా ఉంటాడు. ఆ బండి వేసుకుని ఆ ప్యాంట్ వేసుకుని ఒకవేళ కొంచెం తల పట్టుకోవాలనుకోండి, క్యాప్ పెడతారు. ఏది ఇక్కడ మీ చుట్టూ తిరుగుతూ ఉంటాడు. అవునా? మీరు చూడకపోనా మీరు చూసేలా చూస్తూ ఉంటాడు. ఏదో చేస్తూ ఉంటాడు, ఏదోటి చేస్తూ ఉంటాడు. ఎందుకంటే వాడికి ఏం పని ఉండదు. ఎందుకంటే ఏదో 10th క్లాసు ఇంటర్మీడియట్ ఫెయిల్ అయిపోయి ఖాళీగా తిరుగుతూ ఉంటాడు. తల్లిదండ్రులు ఎక్కడో పాపం వాడు తెలియక దుబాయ్లోనో, లేకపోతే తల్లి అక్కడ దుబాయ్లో ఉంటుంది, లేకపోతే ఎక్కడో ఖత్తర్లో అక్కడ ఏదన్నా ఇంట్లో పనులు చేసుకుంటా నెలకు 30,000-40,000 పంపిస్తూ ఉంటారు. ఆ డబ్బులు పంపిస్తూ ఉంటే ఇంటికి మా అబ్బాయి ఏదో చదువుకుంటున్నాడు, ఇదేదో ఓడగొడతారని ఆ డబ్బులు పంపిస్తూ ఉంటే ఇది చేసే పని ఏంటంటే చదువు మానేసి ఇలా కటింగ్లు పడతా తిరుగుతూ ఉంటారు. గెద్ద ఏం చేస్తుంది? ఒక పైన తిరుగుతూ ఉంటుంది. తిరిగి ఏం చేస్తుంది? ఎక్కడెక్కడ సడన్గా వచ్చి చేపని అదేవిధంగా చూస్తారు వాళ్ళు కూడా. అలా దొరకకుండా తప్పించుకుంటే ఏం చేయాలి? జాగ్రత్త. అంతే కదా? అందుకని మీరు ఎక్కువ చెప్పవసరం లేదు. అవునా? గెద్దకు దొరకకుండా ఉండాలంటే మనం జాగ్రత్తగా ఉంటాం. అంత అయినా గెద్ద వచ్చి మీద వస్తుందంటే ఇంకా అందుకే మీకు టైగర్స్ తయారు చేసాం. అంతేదా? మీ పేరెంట్స్ అంటే ఎవరన్నా వచ్చి అలాగే మీరు జాగ్రత్త ఉన్నా కూడా వస్తూ ఉంటారు. అందుకని వాళ్ళని తయారు చేసాం. మీకేమైనా ఇబ్బంది అయితే ఇమీడియట్లీ ఫోన్ చేస్తే 112 కాల్ చేసినా
1092 కానీ నేను ఏం చేసినా ఇమీడియట్లీ మీ దగ్గరికి వస్తాను, వచ్చి మీకు ఇమీడియట్లీ రక్షణిస్తూ ఉంటాను. కాబట్టి మీరు చూసుకుని, మీకు ఎక్కువ చెప్పలేదు, మీరు చిన్నపిల్లలు తెలియదు మీకు పాపం, ఎందుకంటే మీ వయసు చిన్న వయసు. నేను గొప్పని ఇక్కడ మన ఉన్నటువంటి సిస్టమ్ ఏంటంటే అమ్మాయిలు ఇన్నోసెంటా అబ్బాయిలు ఇన్నోసెంటా చెప్పండి? అమ్మాయి చెప్పండి. ఓకే, అంటే కరెక్టే. ఎందుకంటే మన సమాజంలో మొదటి నుంచి కూడా ఆ పెరిగిన వాతావరణం, ప్రజలు బయట ఎలా ఉంటారు జెంట్స్ అనేది మీకు ప్రజలతోటి పబ్లిక్ తోటి మీకు కొంచెం ఇంటరాక్షన్ తక్కువ ఉంటుంది ఆడపిల్లలకి, అవునా? మగపిల్లలకి ఇంటరాక్షన్ ఎక్కువ ఉంటుంది. నలుగురితో తిరుగుతాడు, తెలిసినప్పుడు చూడ మన తల్లిదండ్రులు ఏం చేస్తారంటే మగవాడిని వదిలేస్తారు ఊరి మీదకి, ఆడపిల్లల్ని ఇంట్లో పెట్టి కాపాడుతుంటాం, అంతే కదా? దానివల్ల ఏమవుతుంది, అన్ని విషయాలు అమ్మాయిలకి తెలియదు, అబ్బాయిలకి అందుకని కొంచెం ఇన్నోసెన్స్ ఉంటాయి. కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే ఇన్నోసెన్స్ ని ట్రాక్ చేస్తారు. ఆ ట్రాప్ లో మనం పడకూడదు, దొరకకూడదు. మీరే కాదు, మీ ఫ్రెండ్స్ అయినా చెప్పాలి, మీకేమైనా నాకేం సంబంధం లేదు, మా ఫ్రెండ్ కదా నవ్వుతుంది ఆయన చూసి, లేదా మా ఫ్రెండ్ కదా వాడికి ఏదో పుట్టినరోజుకి ఏంటంటే ఏదో పుట్టినరోజుకి అనేది చెప్తాడు వచ్చి, ఒకసారి 10 సార్లు కంటిన్యూగా 100 సార్లు రోజు ఫాలో అవుతున్నాడు అనుకోండి, వాడి మీద ఒక జాలి దయ, ఇది పాప మరే రోజు నా అంతా తిరుగుతాడు రైడు, ఇది అటువంటివి కూడా చాలా చూసాను. మేము ఏంటంటే మాది మహిళా పోలీస్ స్టేషన్, మా దగ్గరకు వచ్చే కేసులే ఇవి. మేమేమే ఊరిని జోక్గా చెప్పట్లేదు, అబద్ధాలు చెప్పట్లేదు. మా దగ్గరకు వచ్చే కేసులే ఇన్ని ఉంటాయి. పాపం ఎందుకమ్మా నీకు వాడేంటి, వాడు ఆటో డ్రైవరు, వాడు తాపీ మేస్త్రి, నువ్వేమో ఇంటర్మీడియట్ 10th క్లాస్ చదువుతున్నావు, నీకు వాడికి సంబంధం ఏంటంటే ఈసారి నా ఎంత రోజు నాకు బంకలు బండేసి వస్తూ ఉంటాడు సార్, తీసి ఇలా వస్తున్నాడు దానికి వెళ్ళి జాలని మాట్లాడాను సార్, ఇది మాట్లాడితే వాడు ట్రాప్ చేశాడు సార్ అని రకరకాల ఏదో చెప్పడం. పాపం ఏం చేస్తారో తెలియదు చిన్నపిల్లలు. అలా జాలి దయ గంటిలో ఏమీ అవసరం లేదు. అందరికీ ఇచ్చేసిన ముందు ఎస్ఐ గారికి, ఎస్ఐ గారికి, మా సెక్యూరిటీ మంత్రికి నమస్కారాలు. పిల్లలందరికీ నా యొక్క శుభాభినందనలు. 5 గంటల వరకు 5 లోపు అయిపోతుంది, పర్లేదు. సరే, లాస్ట్ 5 మినిట్స్. నేను ఇప్పుడు ఫస్ట్ క్లాస్ జాయిన్ అవ్వాలంటే ఎంత ఏజ్ ఉండాలి? 4 years ఫస్ట్ క్లాస్ తీసుకోరు, 5 years ఉండాలి. 10th అంటే మ్యారేజ్కి మ్యారేజ్కి సరే. ఇప్పుడున్న రూల్ ప్రకారం అయితే మేల్ 21, ఫీమేల్ 18. 21కి అది పోస్ట్ ఎక్స్టెండ్ చేయమని అడుగుతున్నారు, ప్రపోజల్లో ఉంది. 18 years లోపు మ్యారేజ్ చేసుకోకూడదని ఉంది. ఓకే సార్, ఇంకో అనుకోవద్దు. మరి లవ్ చేయడానికి ఏమైనా ఏజ్ ఉందా? మేము చెప్పేది అయితే మాత్రం కనీసం 20 years పైన ఉండాలని అనుకుంటున్నాం పోలీస్ పరంగా. లవ్ చేయండి, కానీ 20 years తర్వాత అది ఆలోచిస్తే దాంట్లో కొంత మీకు పరిపక్వత వస్తుంది. అప్పుడు మీకు తెలుస్తుంది మనం అట్లా లవ్ చేయొచ్చా చేయకూడదా, లేదంటే అట్లా మన పార్ట్నర్ ఎలా ఉండాలని అప్పుడు ఆలోచన వస్తుంది. బిలో 20 లోపు వచ్చిందంటే దాన్ని మనం ఇంకా ఫిమేల్ ఆస్పెక్ట్లో అయితే లవ్ అంటే ఓన్లీ మేల్ ఫిమేల్ అని కాదు, పేరెంట్స్ ఉండొచ్చు, టీచర్స్ ఉండొచ్చు, అది వేరే విధంగా. బట్ జెండర్ పరంగా లవ్ చూసుకుంటే మాత్రం డెఫినెట్గా 20 years తర్వాతనే. ఈ లోపుగా చేసుకుంటే అంత అవగాహన రాదు, అది కరెక్ట్ కూడా కాదు. సెకండ్ వన్, ఇప్పుడు మీరు మన వరకు ఇదివరకు ఉమెన్కి సపరేట్గా కోటా అంటూ ఉండేది కాదు. ఇప్పుడు చాలా పోస్టుల వరకు అన్ని 33% ఇస్తున్నారు, కొన్ని పోస్టులు 50% ఇస్తున్నారు. అంటే 100 పోస్టుల్లో ఏదైనా 100 jobs ఇస్తే 50 కంపల్సరీగా ఉమెన్కి, మిగతా 50 కూడా అది మళ్ళీ మెన్నకని కాదు, మిగతా 50% కూడా కంపల్సరీ మళ్ళీ ఫీమేల్ రావచ్చు. అంటే మీరు చదువుకుంటే
కంపల్సరీగా ఫ్యూచర్లో ఏదో ఒక జాబ్ అనేది కంపల్సరీగా వస్తుంది. అదేవిధంగా ఇప్పుడు మేము అబ్జర్వ్ చేసిన దాన్ని బట్టి ఏదో 10th క్లాస్ మనం స్కూల్ టాపర్ వచ్చాము, లేదా ఇంటర్మీడియట్ మీద టాపర్ వచ్చాము, టాప్ 10లో ఉన్నాము, లేదంటే మెరిట్లో ఉన్నామని జాబ్ చూసి ఇప్పుడున్న పరిస్థితుల్లో కొన్ని ఎంట్రన్స్కి అయితే వచ్చాము, నేను మెరిట్ జాబ్స్ పరంగా వచ్చేసరికి ఎవరు కూడా మెరిట్స్ మీద తీసుకోవట్లేదు. డెఫినెట్గా వాళ్ళు ఎగ్జామ్ కండక్ట్ చేసుకుంటున్నారు, వాళ్ళు ఇంటర్వ్యూ కండక్ట్ చేసుకొని ప్రైవేట్ అయినా గవర్నమెంట్ అయినా ఏదైనా. కాబట్టి మనమేమి అంటే ఇప్పుడు స్కూల్లో మనకన్నా బాగా చదువుతున్నాం కదా, మనం ఇంకా వెనక్కున్నాం, మనమేమైనా కాంపిటేటివ్లో పోటీ పడలేమని అపోహ అయితే వద్దు. ఇప్పటివరకు కాంపిటేటివ్గా ఏదైనా వచ్చిన వాళ్ళు మెరిట్స్ చాలా తక్కువ. మనం కంటిన్యూ చదువుకుంటే డెఫినెట్లీ చాలా జాబ్స్ ఉన్నాయి. ఆ జాబ్స్ తగ్గట్టుగా కాంపిటేటివ్ అటెంప్ట్ చేసే వాళ్ళు కానీ స్కిల్ ఉన్న వాళ్ళు కానీ దొరకట్లేదు. దయచేసి ఇన్ ఫ్యూచర్లో డెఫినెట్గా డిగ్రీ వరకు ఇచ్చేసిన మున్పీఎస్సీ గారికి, ఎస్ఐ గారికి, మా సెక్రటరీ అందరికీ నమస్కారాలు. పిల్లలందరికీ నా యొక్క శుభాభినందనలు. 5 గంటల వరకు సో 5 లోపు అయిపోతుంది, పర్లేదు. సరే, లాస్ట్ 5 మినిట్స్. నేను ఇప్పుడు ఫస్ట్ క్లాస్ జాయిన్ అవ్వాలంటే ఎంత ఏజ్ ఉండాలి? 4 years ఫస్ట్ క్లాస్ తీసుకోవాలి. 5 years ఉండాలి. 10th అంటే మ్యారేజ్కి మ్యారేజ్కి సరే, ఇప్పుడున్న రూల్ ప్రకారం అయితే మేల్ 21, ఫీమేల్ 18. 21కి అది పోస్ట్ ఎక్స్టెండ్ చేయమని అడుగుతున్నారు. ప్రపోజల్లో ఉంది 18 years లోపు మ్యారేజ్ చేసుకోకూడదని ఉంది. ఓకే, సరే, ఇంకో అనుకోవద్దు. మరి లవ్ చేయడానికి ఏమైనా ఏజ్ ఉందా? నేను చెప్పేది అయితే మాత్రం కనీసం 20 years పైన ఉండాలని అనుకుంటున్నాను. పోలీస్ పరంగా లవ్ చేయండి, కానీ 20 years తర్వాత అది ఆలోచిస్తే దాంట్లో కొంత మీకు పరిపక్వత వస్తుంది. అప్పుడు మీకు తెలుస్తుంది మనం అసలు లవ్ చేయొచ్చా చేయకూడదా, లేదంటే అట్లా మన పార్ట్నర్ ఎలా ఉండాలని అప్పుడు ఆలోచన వస్తుంది. బిలో 20 లోపు వచ్చిందంటే దాన్ని మనం ఇంకా ఫిమేల్ ఆస్పెక్ట్లో అయితే లవ్ అంటే ఓన్లీ మేల్ ఫిమేల్ అనే కాదు, పేరెంట్స్ ఉండొచ్చు, టీచర్స్ ఉండొచ్చు, అది వేరే విధంగా. బట్ జెండర్ పరంగా లవ్ చూసుకుంటే మాత్రం డెఫినెట్గా 20 years తర్వాతనే. ఈ లోపుగా చేసుకుంటే అంత అవగాహన రాదు, అది కరెక్ట్ కూడా కాదు. సెకండ్ వన్, ఇప్పుడు మీరు మన వరకు ఇదివరకు ఉమెన్కి సపరేట్గా కోటా అంటూ ఉండేది కాదు. ఇప్పుడు చాలా పోస్టుల వరకు అన్ని 33% ఇస్తున్నారు, కొన్ని పోస్టులు 50% ఇస్తున్నారు. అంటే 100 పోస్టుల్లో ఏదైనా 100 jobs ఇస్తే 50 కంపల్సరీగా ఉమెన్కి, మిగతా 50 కూడా అది మళ్ళీ మెన్నకని కాదు, మిగతా 50% కూడా కంపల్సరీ మళ్ళీ ఫీమేల్ రావచ్చు. అంటే మీరు చదువుకుంటే కంపల్సరీగా ఫ్యూచర్లో ఏదో ఒక జాబ్ అనేది కంపల్సరీగా వస్తుంది. It is good. Good or bad? Good. Next. Bad. Next. Bad. Next. Bad. Next. Bad. Good. So అందరికీ తెలుసు కదా. సో ఎవరైనా మనకి ఇప్పుడు మీరు చూసారు కదా, బ్యాడ్ అని చెప్పి ఎక్కడెక్కడైతే మేడం టచ్ చేసి మీరు చూసారో అలాంటి ప్లేసెస్ లో మనల్ని ఎవరైనా టచ్ చేస్తే మనం ఏం చేయాలి? పోలీసులకి ఫస్ట్ మనం వాళ్ళని పుష్ చేయాలి. అర్థమవుతుందా? ఎవరైనా వచ్చి మనల్ని తాకుతున్నప్పుడు, చేస్తున్నప్పుడు, ఇవన్నీ నిడుముతున్నప్పుడు ఏం చేయాలి? ఫస్ట్ వాడిని మనం తోసేసి నువ్వు ఇలా చేయకు, నువ్వంటే నాకు ఇష్టం లేదు, నా దగ్గరికి రావద్దు అని చెప్పి మనం గట్టిగా వాడిని తోసేసి ఫస్ట్ మనం బయటపడాలి అక్కడి నుంచి. ఓకేనా? అంతా జరిగిన తర్వాత చిన్నగా నేను వెళ్ళి పోలీసుకి చెప్తాను, టీచర్కి చెప్తాను అది కాదు. మన చుట్టుపక్కల ఎవరో ఒకళ్ళు ఉండుంటారు కదా, మన ఈవెన్ ఇంట్లో కావచ్చు, బస్సులో కావచ్చు, ఆటోలో కావచ్చు,
లేకపోతే మన బంధువుల ఇంటికి వెళ్ళినప్పుడు మన మామయ్య, బావలు, అన్నయ్యలు, తాతలు ఎవరో ఒకళ్ళు మనల్ని ఒళ్ళో కూర్చోబెట్టుకుని ఈ టైప్ గెస్టర్స్ అనేవి ఉంటాయి. మనం ఎప్పుడో అప్పుడు ఏదో ఒక టైంలో ఫేస్ చేస్తాం. అలా చేసినప్పుడు వాడిని తోసేసి ఎందుకు ఇలా టచ్ చేస్తున్నాం అన్నాం అనుకో, అందరూ చూస్తారా లేదా? వాడిని చూస్తారా? మనం అలా కాకుండా మనం సైలెంట్ గా వచ్చామనుకో వాడికి ఏమవుతుంది? అడ్వాంటేజ్ అవుతుంది. అలా మనం గట్టిగా వాడిని తోసేసి ఒక అరుపు అరిచి వాడు లాగిపెట్టి మన ధైర్యం ఉంటే చెంప పగలగొట్టామనుకో ఇంకా వాడికి ఇంకోసారి ఇది చేయడానికి అవకాశం ఉంటుందా కదా? కాబట్టి మనం ఏం చేయాలంటే మాక్సిమం ఫోర్స్ ని మన నుంచి అప్లై చేయాలి. ఓకేనా? అంతేగాని అతను వచ్చి మన మీద చేతులు వేస్తుంటే మనం ఏడ్చుకుంటూ భయపడుకుంటూ అస్సలు ఉండకూడదు. ఏమ్మా, ఏం చేద్దాం? ఏడుద్దామా? తోసేద్దామా? ఓకే, అలా తోసేసామనుకో పిల్ల గడుస్తాలో ఉంది, మనం గట్టిగా అరిచి అందరూ చూస్తే వాడు పరుగు పోతుంది కదా. సో అందరికి ఒక ఒపీనియన్ వస్తుంది కదా అతని మీద ఎలాంటి వ్యక్తి అనేది. ఇంకోసారి వేరే వాళ్ళ దగ్గర ఇలా కమిట్ అవ్వడానికి ఏమైనా ఛాన్సెస్ ఉంటాయా? తక్కువ. సో మనం ఒక్కళ్ళనే కాకుండా మనతో పాటు మన సిస్టర్స్ కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు, ఇంకెవరైనా మన సిబ్లింగ్స్ ఇవన్నీ ఫేస్ చేయకుండా చేసిన వాళ్ళం అవుతాం. అవునా కదా? ఈ రోజు మనల్ని టచ్ చేసాడంటే మన చెల్లిని కానీ లేకపోతే మన పిన్ని వాళ్ళ అమ్మాయిని కానీ టచ్ చేయకుండా ఉండుంటాడా? మన ఫ్యామిలీలో పర్సన్ అయితే చెప్పలేము కదా, చేసి ఉండొచ్చు. కాబట్టి ఇలాంటిది ఏదైనా మనకి జరిగినప్పుడు వెంటనే మనం రెస్పాండ్ కావాలి. ఏమా అలా కాకుండా ఇప్పుడు మనం దారిలో వెళ్తున్నాం, బస్సులో వెళ్తున్నాము. ఈ మధ్య మీరు వీడియో చూసారో లేదా? బస్సులో వాడు ప్యాంటు జిప్పు తీసేసి వెనక లేడీని టచ్ చేస్తా ఉన్నాడు. సో ఇవన్నీ మనం ఏంటి, బస్సులో ఉన్నాం కదా అని చెప్పి మనల్ని మనం గమనించుకుంటూ ఉండవు. వెనక నుంచి తోస్తూ ఉంటారు కావాలని చెప్పేసి. బస్ ఖాళీగా ఉన్న ఒక ఇద్దరు ముగ్గురు అమ్మాయిల దగ్గర ఉన్నప్పుడు రాసుకుంటూ పూసుకుంటూ ఉంటారు. అలాంటప్పుడు మీ దగ్గర కనుక మొబైల్ ఫోన్స్, అంటే ఇప్పుడు మీరు చిన్నపిల్లలు కాబట్టి లేకపోవచ్చు, మన పేరెంట్స్తో పాటు వెళ్తాం కదా. సో అలాంటి టైంలోనన్నా మీరేమైనా ఫేస్ చేశారు అనుకోండి, వెంటనే మీరు పోలీసులకి ఇంటిమేట్ చేస్తే మనం ఇమ్మీడియట్ గా వాళ్ళని తీసుకొచ్చి యాక్షన్ తీసుకోవడానికి ఉంటుంది. అలా కాకుండా మనం వదిలేసామనుకోండి ఉపయోగం ఉంటుందా? ఏముంది, నేను ఇప్పుడు బస్ దిగేస్తాను కదా, కాసేపు ఆ తర్వాత నా దారి నేను చూసుకుందాము, అక్కడ నుంచి సైడ్గా ముందుకు వెళ్ళిపోదాము అనుకుంటే వాడు మన దగ్గర నుంచి వెళ్ళి ఇంకొక దాన్ని రుద్దుతాడు. అంతే కదా? సో మనం వీటన్నిటికీ భయపడాల్సిన పని అయితే లేదు. మీరు ఫోన్ చేసిన వితిన్ 5 to 10 minutes లో పోలీస్ అనేవాళ్ళు మీ దగ్గర ఉంటారు. కాబట్టి దయచేసి మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత మీ అమ్మగారు కానీ మీ నాన్నగారు కానీ మన ఇంట్లో ఎన్ని మొబైల్స్ ఉంటే అన్ని మొబైల్స్ లో శక్తి యాప్, ఇక్కడ స్పెల్లింగ్ ఉంది చూడండి, SHAKTHI. మనకి గూగుల్ ప్లే స్టోర్ ఉందా? తెలుసు కదా. ఇన్స్టాగ్రామ్ ఇవన్నీ డౌన్లోడ్ చేసాం కదా, రీల్స్ చేస్తున్నాం కదా. చేస్తున్నారు, నేను చూసాను కొన్ని ఐడీస్ ఆల్రెడీ నా దగ్గర ఉన్నాయి. రీల్స్ చేస్తున్నాం కాబట్టి దాంతో పాటు ఈ ఒక్క యాప్ అనేది మీ మొబైల్లో డౌన్లోడ్ చేసుకోండి. ఏమ్మా, ఓన్లీ మా కోసమే కాదు మీకోసం కూడాను. దానికి మనకి అందులో మనకి ఏ నెంబర్ కావాలన్నా నియరెస్ట్ పోలీస్ స్టేషన్ కావచ్చు, సార్ చెప్పినట్టు 1 stop కావచ్చు, లేకపోతే మనకి గవర్నమెంట్ ఆఫీసెస్ ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్స్ కావచ్చు, ఏ డేటా కావాలంటే ఆ డేటా మనకు ఉంటుంది. ఓకేనా? అదే మీరేమైనా ఫ్రెండ్స్ తో బయటకు వెళ్ళారు, ఎవరైనా వచ్చి మనల్ని ఇబ్బంది పెడుతున్నారు, మనం వాడు ఫోన్ చేస్తే ఏమైనా అవుతుందేమో అని చెప్పి భయపడ్డామనుకో, అప్పుడు సింపుల్ గా దాంట్లో మనకి ఆప్షన్ ఉంటుంది, హ్యాండ్ గెస్చర్ ఆప్షన్ ఉంటుంది అనమాట. ఆ ఆప్షన్ ని మనం ఎనేబుల్ చేసుకున్నాం అనుకోండి, మన ఫోన్ ఆటోమేటిక్ గా 3 సార్లు షేక్ అయితే చాలు పోలీసులకి ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఏమొస్తుంది? వెంటనే అలర్ట్ వచ్చేస్తుంది అనమాట. అప్పుడు పోలీసులు ఆ లొకేషన్ ఎక్కడుంది ఏంటి అనేది ట్రాక్ చేసి మీ దగ్గరికి రావడానికి ఫస్ట్ మీకు కాల్ చేస్తారు. కాల్ లిఫ్ట్ చేసి అడ్రస్ చెప్పగలిగితే ఓకే, లేదు అనుకోండి ఇంకా స్పీడ్ అవుతారు అనమాట. సో ఇదేదో డేంజర్ కాల్ లా ఉంది, ఇమీడియట్ గా మనం రష్ అవ్వాలి అని చెప్పి వితిన్ 5 to 10 minutes లో మీ దగ్గరికి ఉండడానికి ఆస్కారం ఉంటుంది. మనం చూస్తున్నాం కదా చాలా చోట్ల, ఇప్పుడు లవర్స్ కావచ్చు లేకపోతే ఫ్యామిలీస్ వెళ్ళినప్పుడు వాళ్ళ ఫోన్లు తీసుకొని ఆడపిల్లని మానభంగం చేయట్లేదా కళ్ళ ముందే?
ఉన్నాయి కదా, ఇలాంటి సంఘటనలు ఉన్నాయా లేదా? సో కాబట్టి ప్రతి ఒక్కళ్ళు మీ పేరెంట్స్ యాప్లో మా నాన్నకి ఎందుకు శక్తి యాప్, మా నాన్న ఎక్కడికి వెళ్తాడు అని అనుకోకూడదు. మా నాన్న మన అమ్మ ఎప్పుడైనా బయటకు వెళ్తారు కదా, ఏమో ఎవరైనా దారిలో తాగబోదు కావచ్చు, గంజాయి బ్యాచ్ కావచ్చు, మా నాన్న ఫోన్ తీసుకుంటాడు, మన అమ్మ దగ్గర ఫోన్ ఉండదు, స్విచ్ ఆఫ్ అయిపోయి ఉంటుంది. అప్పుడు మన నాన్న ఫోన్లో ఉంటే ఉపయోగమే కదా. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు మీ ఇంట్లో ఎన్ని మొబైల్స్ ఉంటే అన్ని మొబైల్స్లో దయచేసి శక్తి యాప్ అనేది డౌన్లోడ్ చేసి. Or you can ask any doubts also. You can ask doubts regarding the points. If you have any doubt, you come forward and express your doubt. Please come. So what is the full meaning of POCSO, ma'am? Can you once tell? CSO, మీకు అర్థమైందా? ప్రివెన్షన్ ఆఫ్ సెక్షువల్ అఫెన్స్ యాక్ట్. సెక్షువల్ అఫెన్సెస్ యాక్ట్. పి అంటే ప్రివెన్షన్స్, ఓ అంటే అఫెన్సెస్, ఎస్ అంటే సెక్షన్. అర్థమైందా? అది దాని యొక్క ప్రివెన్షన్ ఆఫ్, అర్థమైందా? ప్రివెన్షన్ ఆఫ్ సెక్షువల్ అఫెన్సెస్ యాక్ట్ అంటారు. అర్థమైందా? అంటే ఒక మైనర్స్ సంబంధించినటువంటి పిల్లలకి యొక్క సెక్షువల్ యొక్క బార్ నుండి అదే ఇటువంటి సెక్షువల్ అఫెన్స్ నుండి కాపాడే దానికోసం ఏర్పడిందే పోక్సో యాక్ట్. తెలియ జరుగుతున్న ఉద్దేశంతో అదేవిధంగా మేజర్ అయిన వాళ్ళకి మైనర్ అయిన ఒకే పనిష్మెంట్ అయితే ఇంకా కంట్రోల్ అవ్వట్లే ఉద్దేశంతో ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ ఫ్రమ్ సెక్సువల్ అఫెన్సెస్. చైల్డ్ అని పరిగణించారు, నాట్ గర్ల్ అని ఉండదు. కాబట్టి అది ఇద్దరికీ వర్తిస్తుంది, బాయ్ అండ్ గర్ల్. డెఫినెట్గా అది మీకు చట్టము. ఆ చట్ట ప్రకారం మీకు ఏమైనా ఎవరైనా ఓన్లీ రేప్ అనే కాదు, అబ్సీన్ గా మిమ్మల్ని టచ్ చేసినా ఆ చట్టం కింద యాక్ట్ చేయొచ్చు. అట్లాంటి ఎవరు ఉంటే మీరు అనుకున్నట్టు భయపడాల్సిన అవసరం లేదు. ఉమెన్ కానిస్టేబుల్ లేక ఉమెన్ ఎస్ఐ గారు సివిల్ డ్రెస్ లో ఎవరికి తెలియకుండానే ఇంట్రాగేషన్ చేస్తారు. ఈవెన్ కోర్టులో కూడా ఇంకే మీద మీరు సాక్ష్యం చెప్పేది ఎవరికి తెలియదు, జడ్జి గారికి మీకు తప్ప. అంత సీక్రెట్ గా జరుగుతుంది. కాబట్టి ఇలాంటి అఫెన్సెస్ లో మీరు కంప్లైంట్ చేయడానికి పరిస్థితులు వెనకబడి వేయద్దు. డెఫినెట్ గా వినియోగించుకోండి, ఇది మంచి చట్టము. డెఫినెట్ గా మీరు ముందుకు వస్తే మీరు ఎవరి మీద కంప్లైంట్ చేస్తే వాళ్ళ మీద డెఫినెట్ గా జైలు శిక్ష పడుతుంది. మిగతా కేసుల్లో కంటే ఈ కేసుల్లో కన్విక్షన్ రేట్ కూడా చాలా ఎక్కువ ఉంది. డెఫినెట్ గా ఇది మంచి యూస్ఫుల్ యాక్షన్. ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ ఫ్రమ్ సెక్సువల్ అఫెన్సెస్. POCSO is the meaning of protection of children from sexual offences. మీ అందరి ఆధారాభిమానాలతో సన్ సిటీ ఫేజ్ 1 మరియు ఫేజ్ 2 దిగ్విజయంగా పూర్తి చేసుకుని రెట్టింపు ఉత్సాహంతో సన్ సిటీ ఫేజ్ 3 ను సగర్వంగా మీకు పరిచయం చేస్తున్నాము. సన్ సిటీ ఫేజ్ 3 నందు సౌకర్యాలు సదుపాయాలు అంతకుమించి ఉంటాయి. డిటిసిపి మరియు రెరా అప్రూవల్ లేఅవుట్, 100% వాస్తు, వెంచర్ చుట్టూ కాంపౌండ్ వాల్, సెంటర్ డివైడింగ్ లైటింగ్ మరియు గ్రీనరీ, చిల్డ్రన్ పార్క్, బ్లాక్ టాప్ రోడ్స్, ప్రతి ఫ్లాట్ కు కుళాయి కనెక్షన్, వాటర్ ట్యాంక్, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, 3 ఫేజ్ కరెంట్, సీసీటీవీ పర్యవేక్షణ, బ్యాంక్ లోన్ సదుపాయం ఇంకా మరెన్నో సదుపాయాలతో మీకు స్వాగతం పలుకుతోంది. విచ్చేయండి సన్ సిటీ ఫేజ్ 3, కొత్తూరు జూట్ మిల్ ఎదురుగా 19వ డివిజన్, ఏలూరు. మీ ఆకుల శ్రీనివాస్,
ఫోన్ 9848233117 మరియు 9848155544.